ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రకరకాల పేర్లు, రకరకాల అక్షరాలు. ఈ అక్షరాల్లో ఏ అక్షరాన్ని మనం విజయానికి కొలమానంగా తీసుకోవాలి, లేదా అదృష్టానికి కొలమానంగా తీసుకోవాలి? సాధారణంగా మనం కనుక నిజ జీవితంలో చూసినట్టయితే కనుక ఎక్కువ మందికి వచ్చే పదంలో ఎస్ అనేది ప్రస్ఫుటంగా కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ రంగంలో చూసినప్పటికీ కూడా ఎస్ అనేది ఎక్కువగా మనకి వినిపించే పేరుగా అనిపిస్తూ ఉంటుంది. మరి నిజానికి ఎస్ అంటే సక్సెసా? అవునని ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్ అనే అక్షరం ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వీళ్ళు ఖచ్చితంగా అగ్రగాములుగా నిలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకళ్ళు సినిమా రంగంలో పేరు తెచ్చుకోవచ్చు, మరొకరు వ్యాపార రంగంలో పేరు తెచ్చుకోవచ్చు, ఒకళ్ళు జ్యోతిష రంగంలో పేరు తెచ్చుకోవచ్చు. ఏ రంగమైనప్పటికీ కూడా ఆ రంగంలో వీరిదైన ముద్ర వేసే అవకాశాలు అయితే కనుక ఎస్ అనే అక్షరానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరు ఏ కళని ఎంచుకున్నప్పటికీ లేదా ఏ సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పటికీ కూడా మొదట్లో వాటి పట్ల వీళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అంతిమంగా వారి వారి యొక్క ప్రతిభని పెంచుకోవటం అనేది, అంటే ఉదాహరణకి మనం స్కూల్ చదువు తీసుకున్నప్పుడైతే కనుక ఒక్కోసారి ఈ పాఠశాల విద్యలో, కళాశాల విద్యలో వెనకపడుతూ ఉండొచ్చు. అంటే వాళ్ళు కష్టపడినా కూడా ఒక్కోసారి బ్యాక్లాగ్స్ ఉండిపోవటం కానీ, కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోవటం కానీ, ఇలా మొదట ఆ రకమైన చికాకులు అయితే అనుభవించవచ్చు. కానీ తర్వాత వారి యొక్క సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది తర్వాత ప్రైవేట్గా అయినా సరే, ఇతరత్ర అయినా సరే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్లో మళ్ళీ వీళ్ళు నిష్ణాతులుగా అవ్వటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మల్టిపుల్ మనకి టాలెంట్స్, అంటే బహుముఖ ప్రజ్ఞ. ఈ బహుముఖ ప్రజ్ఞ అనేది కూడా ఖచ్చితంగా ఈ ఎస్ అనే అక్షరం వాళ్ళకి, అంటే ఒకళ్ళు మామూలు చదువుతూనే క్రీడాకారులుగా రాణించడం, లేదా మామూలు చదువుతూనే ఖచ్చితంగా గాయకులుగా రాణించడం, ఇలా ఏదైనప్పటికీ కూడా వారు ఎంచుకునే రంగం కాకుండా ఇంకో రంగంలో కూడా ఆ రకమైన ప్రతిభా పాఠవాలు కలిగే అవకాశాలు ఎస్ అనే అక్షరానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది కొట్టిపారేయచ్చు, ఎస్ అని పెట్టినంత మాత్రం నా అదృష్టం పెరిగిపోతుందా, లేదా నేను ఈ రకంగా రాణిస్తానా అంటే. రాణిస్తారా అంటే ఖచ్చితంగా కొన్నిటికి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఆ వైబ్రేషన్ అంటే ఇప్పుడు మన మంత్రం శాస్త్రం అనేది ఉంటుంది. ఆ మంత్రశాస్త్రంలో కొన్ని బీజాక్షరాలకు ఉండే పవర్స్, అలాగే కొన్ని వైబ్రేషన్స్ వల్ల, ఆ లెటర్స్కి ఉండే వైబ్రేషన్స్ వల్ల కూడా మన జీవితంలో ఉండే గమ్యస్థానాల్లో ఉండే అవరోధాలు కానీ, తర్వాత విజయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మనని తీర్చిదిద్దటం అనేది ఉంటుంది. ఆ రకంగా ఎక్కువ మంది జాతకాలు కనుక చూసినట్టయితే కనుక, ఎక్కువ మంది పేర్లు పరిశీలించినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి స్టాండర్డ్ కలిగిన జీవితాన్ని అనుభవించే దాంట్లో కనుక ఎస్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే సాధారణంగా మనుషులకు ఉండే సుఖాలు ఏవైతే ఉంటాయో, ఒక సొంత ఇల్లు అనుకోండి, లేదా వాహన సౌఖ్యం అనుకోండి, ఇలాంటివి ఏవైతే మనం పెట్టుకుంటూ ఉంటామో కోరికలు అనేవి, ఆ కోరికలన్నీ కూడా ఎస్ అనే అక్షరానికి తీరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎస్ అనే అక్షరానికి ఏంటంటే ప్రస్తుతం అయితే కనుక ఈ ఏడాది కొద్దిగా ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే గత 2-3 ఏళ్ళుగా వీళ్ళు ఏ పని అనుకున్నప్పటికీ కూడా అందులో పూర్తి స్థాయి ఫలితం పొందలేకపోతూ ఉండటం, ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏవో రకమైన ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవటం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా వీరికి ఎలా ఉంటుందంటే మాత్రం ఈ ఏడాది కొంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయాలు సాధించడం వైపైతే కనుక ఎస్ అనే అక్షరం అయితే, ఆ రకంగా పేరు ఉన్న వాళ్ళైతే కనుక ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది వీరు ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఎదుర్కొనడానికి, ఆకస్మికంగా ఏమైనా సరే చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు అయితే కనుక ఈ ఏడాది ఎస్ అనే అక్షరానికి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్ అనే అక్షరం వాళ్ళు మరి సాధారణంగా ఏది పెట్టుకుంటే బాగా రాణింపు కలుగుతుంది అని ప్రశ్న వేసుకున్నట్టయితే కనుక వీరికి శాతపుష్పరాగం లేదా డైమండ్ కానీ పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా మంచి ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఎస్ అనే పేరు ఎవరికైతే ఉంటాయో వీరు ఆంజనేయుడికి కానీ, శివుడికి సంబంధించిన కానీ పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది.